ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో మనకి కావాల్సిన మోడల్ ఏదైతే ఉన్నదో అది మనం ఏం చేసామంటే ఒక మోడల్ అనేది మనం రెడీ చేసుకున్నాం. సో, మోడల్ రెడీ అయిన తర్వాత మనకేంటంటే నెక్స్ట్ మెటీరియల్స్ అనేది మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మెటీరియల్స్ అనేది మనం రకరకాలుగా తీసుకుంటాం. అయితే ఇక్కడ నేను ఈ మోడల్‌కి ఏంటంటే నేను ప్లెయిన్ కలర్స్ అనేది తీసుకోవాలనుకున్నాను. సో, కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ వీరే అసెట్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తాను ఫస్ట్. సో, వీరే అసెట్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఉంటుంది. దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ మెటీరియల్స్. ఇక్కడ మెటీరియల్స్కి వస్తే ఇక్కడ మెటీరియల్స్ ఏం లేవు, అంటే మనం ఎక్కడ ఏది తెచ్చుకోలేదు కాబట్టి నాకు బై డిఫాల్ట్ వాటిలో కొన్నివి నాకు వచ్చినాయి. ఇప్పుడు నేను కలర్స్ వేయాలనుకున్నాను కాబట్టి దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు జెనరిక్ అని ఒక మెటీరియల్ యాడ్ అయింది ఇక్కడ చూసారా. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి దీన్ని రీనేమ్ చేసుకుంటా. సో రీనేమ్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను విండోస్ ఫ్రేమ్ అని నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ మెటీరియల్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ నాకు డిఫ్యూజ్ దాంట్లో కలర్ అని ఉంటుంది. ఈ కలర్ దాంట్లో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డార్క్ బ్రౌన్ కలర్ అనేది నేను అక్కడ డిజైన్ చేయాలనుకున్నాను. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డార్క్ కలర్ తీసుకొని దీంట్లోని నేను అంటే ఏంటి మనం ఫ్రంట్ ఎలివేషను కాబట్టి మనం అక్కడ ఏ రకమైన ఏది చేయట్లేదు, జస్ట్ ఏంటంటే మనం అక్కడ కలర్ని మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో క్లోజ్ చేసేసి నేను ఈ డార్క్ కలర్ ఎక్కడ కావాలనుకున్నానంటే సో నాకు ఇక్కడ విండో తాలూకా ఫ్రేమ్ ఇది, అలాగే నాకు ఫర్ సపోజ్ ఈ యొక్క ఫ్రేమ్కి కూడా నేను ఇవ్వాలనుకున్నాను. సో అది నాకు మొత్తం ఇక్కడ ఎక్కడ వరకు అయితే నేను ఆ ఆబ్జెక్ట్ని తీసుకున్నానో అక్కడ వరకు నాకు అంటే మేక్ గ్రూప్ చేయడం వల్ల మనకి కలిగే లాభం అన్నమాట అది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి జెనరిక్ అని చెప్తాను. సో జెనరిక్ అని చెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ నేను రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పేసి సో ఇక్కడ ఎలివేషన్ పార్ట్స్ అని ఒక పేరు నేను తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే దాంట్లో కొంచెం బాగా లైట్గా కలర్ ఉన్న దగ్గరికి వెళ్తున్నాను. సో కలర్ బాగా కలర్ షేడింగ్ అంటే బాగా లైట్ కలర్ తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ పెయింట్ బకెట్ తీసుకొని ఏం చేస్తున్నానంటే ఈ ఫ్రేము అలాగే నాకు ఈ ఫ్రేమ్ కాకుండా ఇంకెక్కడ కావాలి అని అంటే ఫర్ సపోజ్ నాకు ఈ ఫ్రేమ్కి ఇక్కడ ఏమైందంటే ఇదంతా అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తాను ఇది డబల్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ దీనికి ఈ ఫ్రేమ్ అంతకి కలిపి నేను అలాగే ఇక్కడ నాకు లోపల ఇన్సైడ్లో కూడా అట్లాగే ఈ యొక్క ఫ్రేమ్కి
పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ నేను ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నాకు ఈ పార్ట్ దగ్గర కూడా నేను సేమ్ కలర్ని అప్లై చేయాలనుకున్నాను. సో ఇక్కడ కూడా ఈ పార్ట్ ఆఫ్ ద మోడల్కి నేను తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏదైతే ఈ పార్ట్ నేను ఇక్కడ ఇది ఉన్నదో, సో దీన్ని ఇక్కడ కూడా నేనేం చేస్తున్నానంటే సేమ్ కలర్ని ఇక్కడ సో ఇక్కడ నేను ఇది తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఈ అవుటర్ పార్ట్లోకి వచ్చేసి మళ్ళీ ఇది కూడా సో ఇక్కడ నేను ఇలా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ పార్ట్స్ దగ్గర మళ్ళీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కావాలంటే ఎలాగొస్తుంది మరి, ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆ కలర్ మళ్ళీ నాకు వస్తుంది. వచ్చిన తర్వాత నాకు ఎక్కడైతే మనకి ఈ యొక్క ఇది కావాలనుకున్నానో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పెయింట్ బకెట్ని మనం సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ కూడా పెయింట్ బకెట్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ నేను ఇది కూడా సెలెక్ట్ చేసుకొని మరి ఇక్కడ నాకు ఏ కలర్ కావాలి మరి, సో ఇక్కడ డార్క్ కలర్ వచ్చింది, ఇక్కడ డార్క్ ఉంది కాబట్టి డార్క్ వేయకుండా సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ కలర్ నాకు కావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో అట్లాగే ఇక్కడ రావాలంటే మళ్ళీ మనకి సో ఇక్కడ నేను ఇలా క్లిక్ చేయాలి. తర్వాత ఈ పార్ట్ ఇలా వేసుకోవాలి, తర్వాత ఈ పార్ట్ ఇలాగే, ఆ పార్ట్ ఇలా. సో అలాగే ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం ఇక్కడ
ఓకే. సో, ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఈ ఏరియాలో ఏదైతే ఈ గ్యాప్ ఉన్నాయో ఇవి, ఈ గ్యాప్‌ల్లో ఫర్ సపోజ్ నాకు కాదు. సో, అలాగే ఇక్కడ కూడా మనకి ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే నేను దీనికి నాకు మళ్ళీ ఇది కావాలి కాబట్టి ఆల్ట్ డ్రాగ్ తీసుకొని మళ్ళీ ఇదంతా కూడా ఇలాగా తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇదంతా కూడా ఏంటంటే స్లాబ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టుకుంటాను. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు అది అక్కడ వరకే కలర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఈ
ఇక్కడ బల్ మనకి దీనికి ఆల్ట్ క్లిక్ చేసుకొని ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ పెయింట్ బకెట్ తీసుకొని ఆల్ట్ క్లిక్ చేసి సో ఇక్కడ నేను ఇంకా ఇక్కడ ఇక్కడ వరకు కూడా సో ఇక్కడికి ఇలా వచ్చినది. దాని తర్వాత ఇక్కడ నాకు ఇక్కడ నాకు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం ఏం చేయాలంటే
సో మోడల్ అయితే చేసేస్తాం కానీ కలర్స్ అప్లై చేసేటప్పటికి మనకి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి పార్ట్ కూడా మనకి ఎక్కడ ఎలా కావాలి, ఎందుకంటే మనం మోడల్ చేసింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఉండదు. అసలు మెటీరియల్స్ బట్టే మనకి బిల్డింగ్ తాలూకా లుక్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ నాకు ఇంకొక మెటీరియల్ కావాలంటే వాల్ తాలూకా మెటీరియల్ ఒకటి నాకు కావాలి కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వాల్ తాలూకా మెటీరియల్ని నేను పెట్టుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ వీరే ఎసెట్ బ్రౌజర్ ఇక్కడ మళ్ళీ నేను రైట్ క్లిక్ చేసి జెనరిక్. సో ఇక్కడ ఏం చేస్తానంటే రైట్ క్లిక్ రీనేమ్, ఇక్కడ వాల్ కలర్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే బాగా లైట్ కలర్ని ఇక్కడ మిగతా ఏవైతే ఉంటాయో సో ఇక్కడ ఈ పార్ట్లో అలాగే ఈ పార్ట్కి ఏంటంటే మనం
సో ఇక్కడ నాకు మిగిలిపోయింది ఏంటంటే గ్లాస్ మెటీరియల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్లవర్స్కి మన కలర్స్ ఒకటి ఇవ్వలేదు ఇంకా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సపోజ్ ఆ ఫ్లవర్స్ అనేవి వైట్గానే వదిలేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్లాస్ మెటీరియల్ ఇవ్వాలి. సో గ్లాస్ మెటీరియల్ ఇవ్వడానికి ఏం చేస్తానంటే ఇక్కడ వీరే అసెట్ బ్రౌజర్ తీసుకొని ఇక్కడ నేను మెటీరియల్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ జనరిక్లోకి వెళ్తాను. సో జనరిక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సపోజ్ నేను గ్లాస్ ఇస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేనేం చేయాలంటే సపోజ్ నాకు ఇక్కడ రిఫ్లెక్షన్లోకి వెళ్ళి ఇది రిఫ్లెక్షన్ అనేది ఇచ్చేయాలి. అలాగే ఇక్కడ నాకు ఇందులోని ఐఓఆర్ వాల్యూ కూడా ఆన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నాకేంటంటే యూజ్ గ్రోసీనెస్ అనేది పెట్టుకొని ఇక్కడ రిఫ్రాక్షన్లో కూడా నేనేం చేయాలంటే దీన్ని కంప్లీట్గా రిఫ్లెక్షన్ అనేది ఇచ్చేయాలి. సో దీనికి కూడా ఐఓఆర్ వాల్యూ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్లాస్ మెటీరియల్ ఇచ్చేసాను దీనికి. ఇంకా ఎస్ఎస్ రైల్కి నాకు మెటీరియల్ అనేది కావాలి. సో దీనికి నేను మెటీరియల్ క్రియేట్ చేయట్లేదు. యాక్చువల్గా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ వాల్కి
సో ఇక్కడ హెచ్ఎస్ స్టైల్ దానికి వీడియో ఎసెట్ బ్రౌజర్, ఇందులో మెటీరియల్ బ్రౌజ్ తీసుకొని సో నాకు ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వేరే మెటీరియల్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే నాకు ఇక్కడ వేరే మెటీరియల్స్ అనేది వేరేగా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓపెన్ అని చెప్పగానే నాకు బ్రిక్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో అలాగే ఇక్కడ మళ్ళీ నేను ఇందులోకి వెళ్ళి అంటే ఇంకా నేను బ్రౌజ్ చేసుకోకర్లేదు, ఇన్స్టెంట్గా నాకు ఏది కావాలో నేను అది పెట్టేసుకుంటాను అనమాట ఈజీగా. ఇంకా నాకు చూసారా ఇక్కడ రెండు మెథడ్స్ అనమాట. మన దగ్గర మెటీరియల్స్ ఉంటే మనం మెటీరియల్స్ని చక్కగా మనకు కావాల్సినవి మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇది ఈజియెస్ట్ ప్రొసీజర్ అనమాట. నేను నెట్లోంచే డౌన్లోడ్ చేశాను. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ తాలూకా బ్రౌజర్ని మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఓపెన్ అవ్వవు. సో అలాంటప్పుడు సమయాల్లో మనకి ఎలాగ అప్పటికప్పుడు మనకి కావాలంటే సో మనం ఏవి తెచ్చుకోలేం. సో అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే మెటీరియల్స్ అనేది నేను డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి నాకు కాకపోతే ఏంటంటే దీని అప్లోడింగ్ మరి కాస్త టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం దానికి అంటే మనకి ఏవి కావాలో అవి మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఇంకేం ఉండదు. మీరు కూడా సెర్చ్ చేస్తే అంటే నెట్లో సెర్చ్ చేశారనుకోండి, సో మీకు ఆటోమేటిక్గా వేరే మెటీరియల్స్ అంతా కూడా ఉంటుంది. దాన్ని ఒక విన్జిప్ లాగా మనకి ఎంటైర్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ మెటీరియల్స్ని ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఎలాగైతే దాన్ని అప్లోడ్ చేసేస్తున్నానో సో అదే ప్రొసీజర్. అందుకని నేను ఇక్కడ ఏంటంటే వీడియోలో పెట్టడానికి గల కారణం ఏంటంటే మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మోడల్ అనేది మనం ఎలాగైనా ఏ రకంగా అయినా మనం రెడీ చేసుకుంటాం, కానీ మనం మెటీరియల్స్ ఇవ్వడం అనేది మెటీరియల్స్ ఇవ్వాలి, అలాగే దానికి కావలసినలాగా మనం దానికి కలర్స్ కూడా మనం అంటే మెటీరియల్ మ్యాప్స్ కానీ ఇవి కానీ మనం ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ లిక్విడ్స్
క్లౌడ్లో అయినా ఇవే ఉన్నాయి మనకి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇవన్నీ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమైనా అప్లై చేయాలంటే ఇవి రూఫింగ్. ఇవి స్టోన్స్. టైల్స్. ఇవి వాల్ పెయింటింగ్స్. ఇవి వుడెన్ ఫ్లోర్స్. చూసారా ఎన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇవన్నీ నేను సెట్ చేశాను అనమాట. యాక్చువల్గా అన్నీ సెట్ చేసి నేను పెట్టుకున్నాను. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెటల్స్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను డైరెక్ట్గా మెటల్లోకి వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మెటల్ నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టైప్ ఆఫ్ అల్యూమినియం నాకు కావాలని, లేకపోతే ఫర్ సపోజ్ నాకు ఈ టైప్ కావాలనుకున్నా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ టు సీన్ అని చెప్తాను. అంటే నాకు సీన్లోకి అది యాడ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు అది యాడ్ అయిందో నాకు ఎక్కడెక్కడ కావాలో నాకు దీనికి కావాలి. సో అలాగే ఇక్కడ కూడా కావాలి. ఓకే, సో అలాగే ఇక్కడ అంటే నేను ఇంకా దేని గురించి పెద్దగా ఆలోచించే అవసరం ఉండదు. సో ఈజీగా నాకు ఏదైతే రిక్వైర్డ్ అనిపిస్తారో నేను అది ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా అయిన తర్వాత అంటే రఫ్గా మనం ఇక్కడ అంటే ఫ్లోర్కి కూడా మెటీరియల్ కావాలి కదా మనకి. సో ఇక్కడ నేను ఈ ఫ్లోర్ అంతటికి కూడా మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఇందులోని మెటీరియల్స్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు స్టోన్స్, సపోజ్ నాకు ఇది తీసుకొని ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ ద స్టోన్స్ యాడ్ టు సీన్ అని చెప్పాను. ఇక్కడ యాడ్ అయింది. సో ఇక్కడ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇదేంటంటే మనకి దాని తాలూకా మెటీరియల్ ఇది. ఓకే, సో ఇక్కడ నేను ఫ్లోరింగ్కి ఇది మనకి కావాలనుకుంటే ఇది ఇచ్చాను. లేదు మనకి వేరే ఇంకేమైనా మనకు కావాలండి అని అనుకుంటే ఇక్కడ మనకి రకరకాలు ఉన్నాయి. సో డిపెండ్ ఆన్ ద
మనకి కావాల్సిన దాన్ని బట్టి యాడ్ సీన్ చేసుకొని, సో దానికి సంబంధించింది ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ పెయింట్ బకెట్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇది యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కెమెరాలోకి నేను సెట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కెమెరాలోకి వెళ్ళి పొజిషనల్ కెమెరా అని చెప్పి, సో ఇక్కడ ఫస్ట్ కెమెరాని నేను సెట్ చేసుకున్నాను. సో కెమెరాని సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లాంగ్గానే నేను పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పొజిషనల్ కెమెరా ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను దీన్ని ఇలా మూవ్ చేసుకొని ఇక్కడ 2 పాయింట్ పర్స్పెక్టివ్ అని చెప్పి, లేదు అంటే ఇది కాస్త లాంగ్గా అయిపోయిందంటే ఇలాగా దగ్గరగా మనం ఇలా పెట్టుకుంటే ఇది మళ్ళీ 2 పాయింట్ పర్స్పెక్టివ్ అని చెప్పి, ఇక్కడ నేనేం చేస్తానంటే వేరే అసెట్ దాంట్లో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సో సెట్టింగ్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మన డిపెండ్ ఆన్ ద బట్టి ఇక్కడ నేను దీన్ని వేరేలో పెట్టుకుంటాను. సో అలాగే ఇక్కడ కెమెరాకి వచ్చేసరికి కెమెరాలో నేను స్టాండర్డ్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను ఇదేం మార్చట్లేదు, ఇక్కడ కూడా నేను ఏం మార్చట్లేదు. ఇక్కడ రెండరింగ్ అవుట్పుట్కి వచ్చేసరికి ఇక్కడ నేను ఇది కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు, అంటే మనకి మోర్ క్వాలిటీ కావాలి అనుకుంటే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ 4048 ఇస్తాను. సో ఆటోమేటిక్గా నాకు అది సెట్టింగ్ అవుతుంది. అలాగే ఇక్కడ పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియోలో 4:3లో నాకు కావాలనుకుంటాను. ఇక్కడ సేఫ్టీ ఫ్రేమ్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట, అంటే నాకు ఎంత డిస్టెన్స్లో నాకు అది కనిపించాలి అని. సో అవి కాకుండా ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఫర్ సపోజ్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్లోకి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది ఆన్ చేసుకుంటాను, ఇది ఆన్ చేసుకుంటాను, ఇది ఆన్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే నాకు రిఫ్లెక్షన్ వాల్యూ ఎంత కావాలి, రిఫ్రాక్షన్ వాల్యూ ఎంత కావాలి అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఒకటి మనకి రెండర్ చేసినప్పుడు డెప్త్ ఆఫ్ ద క్వాలిటీ రావాలంటే ఇక్కడ 0.001 పెట్టుకుంటే రెండర్ స్లోగా అవుతుంది, బట్ అవుట్పుట్ అనేది నాకు చాలా బాగా వస్తుంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ 2 పెట్టుకుంటున్నాను, 1 పెట్టుకోలేదు, ఎందుకంటే మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఇక్కడ ఏం చేస్తానంటే గ్లోబల్ ఇల్యూమినేషన్లో ఇక్కడ ఎడ్యుకేషన్ మ్యాప్ అనేది నేను ఆన్ చేసుకుంటాను. సో ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్గా నేను ఇక్కడ రెండర్ క్లిక్ చేసుకుంటాను. ఓకే, సో మనకి ఇక్కడ రెండరింగ్ అనేది ఫినిష్ అయింది. మామూలుగా
ఇంకా మనం చాలా సెట్టింగ్స్ చాలా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం యొక్క ఫైల్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే ఇప్పుడు కరెంట్ సెట్టింగ్ అనేది చేశానో సో ఇక్కడ నాకు ఒక ఫైల్ అంటే శాంపిల్గా నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫైల్ కింద నేను తీసుకోవడం జరుగుతుంది. పిఎన్జి ఫైల్ అంటే బ్యాక్గ్రౌండ్లో మనకేం రాదు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఈ హౌస్ ఒక్కటే నేను ఇక్కడ చేస్తున్నాను. ఓకే, లేదు నాకు ఇది ఇమేజ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే సేవ్ అని చెప్పి ఇక్కడ నాకు జేపీఈజీ ఫార్మాట్ అని ఉంటుంది. సో జేపీజీ ఫార్మాట్లో నేను ఏం చేస్తానంటే జేపీజీ ఫార్మాట్లో కూడా నేను దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.